హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఒక పేదవారికి, ఒక ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారికి ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్లను ప్రవేశపెట్టి వాళ్ళకి ఒక 5 lakhs ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకు ఒక సైజ్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోండి అని దానికి చెప్పారు. అయితే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే 5 lakhsకి ఇంకా 5 lakhs అయినా సరే, ఇంకా 10 lakhs అయినా సరే కలిపి చాలా గ్రాండ్గా కట్టుకుంటున్నారు. కానీ ఒక పేదవాడు కానీ, ఒక డబల్ బెడ్రూమ్ కట్టుకునే స్తోమత లేని వాడికి ఫస్టే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇల్లు కట్టుకోలేని స్తోమత లేనివాడు ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు డబ్బు, ఆ ఇల్లు ఎట్లా స్టార్ట్ చేస్తాడు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనం కట్టుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే ఎట్లా కట్టుకుంటారు, కానీ లేనివాడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటాడు. మళ్ళీ ఇంకొకటి 5 lakhsకి గవర్నమెంట్ ఇచ్చే ఒక 5 లక్షలకి ఇంకా 10 లక్షలు కలుపుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఏం చెప్పేది ఉంది అంటే, మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము ఇచ్చే 5 లక్షలతో ఒక 2 రూములు కట్టుకోండి. డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెద్ద సైజులో కట్టుకుంటారు. డబ్బులు లేని వాళ్ళు మేము ఇచ్చే ఒక 5 lakhsలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకోండి అని చెప్పినుంటే, పేదవాళ్ళు ఒక 5 lakhsలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే, ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే 5 lakhsకి ఇంకా 10 lakhs కలిపైనా సరే ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటుండే. అది డబ్బులు ఉన్న వాళ్ళకి బాగుంటుండే, డబ్బులు లేని వాళ్ళకి బాగుంటుండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సైజ్ ఇచ్చి ఈ సైజులోనే కట్టుకోండి అని చెప్పేసి ఫస్ట్ ఇవ్వకుండా తర్వాత డబ్బులు ఇస్తున్నందుకు ఇప్పుడు ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారంటే ఓన్లీ డబ్బులున్న వాళ్ళే బాగుపడుతున్నారు. అంత పెద్ద సైజులో డబ్బులున్న వాళ్ళు 5 lakhsకి ఇంకా 10 lakhs కలిపి మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక డబ్బు లేనివాడు ఫస్టే డబ్బులు తెచ్చి కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పెద్ద సైజులో గవర్నమెంట్ ఇచ్చే 5 lakhs ఏమాత్రం సరిపోదు. దానికి ఇంకా 5 lakhsకి ఇంకా 5 lakhs కలిపి కట్టుకుంటేనే అది హౌస్ బాగుంటుంది. ఇట్లా ఒక పేదవాడు వాడి సొంతింటి కళ డ్రీమ్ నెరవేర్చుకోలేకపోతున్నాడు. అయితే ఈ ఇందిరమ్మ పథకం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళకు మాత్రమే యూస్ఫుల్గా ఉండాలి. కానీ పథకం డబ్బులుండి డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచైనా అప్పుగా తెచ్చి మంచిగా కట్టుకున్న వాళ్ళకు మాత్రమే యూస్ఫుల్గా ఉంది. ఒక పేదవాడైతే అప్పులు తెచ్చి 5 lakhsకి ఇంకా 5 lakhs కలుపుకొని ఇల్లు కట్టుకునే స్తోమత అయితే పేదవాడికి ఉండదు, కాబట్టి వాడు కట్టుకోడు. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రయోజనం పేదవాడికి శూన్యం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ కట్టిన తర్వాతనే బిల్ ఇస్తున్నారు గవర్నమెంట్. కట్టుకునేలాగా డబ్బులు ఇవ్వాలి, మీరు కట్టుకోండి అని డబ్బులు ఇవ్వాలి. కట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తే అది అంతా యూస్ఫుల్గా ఉండదేమో అని నా అభిప్రాయం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఒక 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు సాయం చేయాలి? గవర్నమెంట్ సాయం అంటే ఎట్లా ఉండాలి, గవర్నమెంట్ ఇల్లు అంటే ఎట్లా ఉండాలంటే, ఇల్లు కట్టుకోలేని స్తోమత పేదవాళ్ళకు మాత్రమే వర్తించేలా ఉంటే ఆ పథకానికి, ఆ గవర్నమెంట్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. భగవంతుడు కూడా ఆ పార్టీకి సాయం చేస్తాడు. కానీ ఇక్కడ పేదవాడికి ఎక్కడ యూస్ఫుల్గా లేదు. గవర్నమెంట్ ఎట్లా చెప్పేది ఉందంటే, మేము 5 lakhs ఇస్తాము, మీ ఇష్టము, డబ్బులుంటే ఎక్కువగా కలుపుకొని దాన్ని కలేసుకొని మంచిగా కట్టుకోండి, డబ్బులు లేకపోతే చిన్న ఇల్లు అయినా సరే 5 lakhsలో మంచిగా కట్టుకోండి అని చెప్పినుంటే పేదవాడికి ఉన్నవాడికి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒక డబ్బు పెట్టి కట్టుకునే స్తోమత లేనివాడు ఉన్నవాడిలాగా దానికి 5 లక్షలు కలేసేంత స్తోమత ఉంటే గవర్నమెంట్ సాయం ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చే 5 lakhsకి ఇంకా 5 lakhs కలుపుకొని కట్టుకునే స్తోమత ఉంటే గవర్నమెంట్ ఇళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు కదా? లేకపోతేనే కదా గవర్నమెంట్ ఇచ్చే సాయానికి ఎదురు చూసేది. కాబట్టి ఏంటంటే, ఒక పేదవాడికి
ఇందిరమ్మ ఇల్లు అనేది యూస్ఫుల్గా లేదేమో అని నా సొంత అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంటే కట్టేయాలి, మీరే కట్టుకోండి అని చెప్పొద్దు. గవర్నమెంటే 5 లక్షల వాళ్ళకు ఒక చిన్న ఇల్లు 5 లక్షల పూర్తి అయ్యేటట్టు ప్రతి ఊళ్ళో కట్టించుకుంటే ఏ ప్రాబ్లం లేకపోతుంది. అది మళ్ళీ చాలా డబ్బులు పెట్టి కట్టుకుంటున్నారు. 15 లక్షలు గవర్నమెంట్ ఇల్లు అంటే 15 లక్షలతోటి ఒక 20 లక్షలతోటి ఉండదు. చిన్నగా 5 లక్షలు 4 లక్షలు చిన్నగా అయ్యేటట్టు ఉంటే అది గవర్నమెంట్ ఇల్లు అంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీనికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టినారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే మొత్తం వాళ్ళే డబ్బులు పెట్టి కట్టిస్తే దానికి ఇందిరమ్మ ఇల్లు అంటారు. వాళ్ళు ఒక సాయం లాగా 5 లక్షలు ఇస్తున్నారు. అంటే దానికి ఏం చెప్పాలంటే, మీరు ఇల్లు కట్టుకోండి, మేము ఇందిరమ్మ పథకం కింద సాయం కింద ఒక 5 లక్షలు ఇస్తున్నామని చెప్పాలి. సాయం అని చెప్పాలి, ఇందిరమ్మ సాయం అని చెప్పాలి. కానీ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పొద్దనేమో నా అభిప్రాయం. ఏంటంటే, ఇప్పుడు నాలాంటోడు, ఇప్పుడు నాకు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నేను కూడా కట్టుకుంటున్నాను. నా దగ్గర డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్యామిలీ గడిచేదే చాలా కష్టం ఉంది. ఇప్పుడు సరే గవర్నమెంట్ ఇల్లు వచ్చింది కానీ కట్టుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుబడి పెట్టనీకే డబ్బులు లేవు. డబ్బులు లేకుండా స్టార్ట్ చేశాను ఎట్లా అట్లా. అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 5 లక్షలు ఇంకా 5 లక్షలు కలుపుకునే స్థితిలో లేదు. వాళ్ళు చిన్నగా ఒక ఇల్లు కట్టుకోండి అని చెప్పినంటే గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలోనే ఒక 2 రూమ్స్ మంచిగా స్లాబ్ వేసుకుని హ్యాపీగా ఉంటే అరే బాగుంది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సైజులో పెద్దగా కట్టాలంటే 10 లక్షలు కావాలి. 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు సాయం చేయాలి? అది అట్లా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడే మన బిల్డింగ్స్ కావాల్సిన సామాన్లకు మొత్తం రేట్స్ ఫుల్గా పెంచేశారు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా అట్లా రేట్స్ పెడుతున్నారు. ఇటుకలా కానీ ఇసుకకు కానీ ప్రతిదానికి సిమెంట్ సీకులకు అన్నిటికీ మనకు కంపల్సరీ అవసరం కాబట్టి వాడు ఎంత రేట్లు చెప్పినా, వాళ్ళు ఎంత రేట్లు పెట్టి చెప్పినా మనం కంపల్సరీ తీసుకోదు, తప్పదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచారు. అంత రేట్లు పెట్టి ఇసుకలు బిల్డింగ్ సామాగ్రి కొని ఇల్లు కట్టుకునే స్తోమత ఒక పేదవాడికి ఎట్లుంటుంది? బాగా డబ్బులున్న వాళ్ళే కట్టుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే, నాలాంటి ఒక పేదవాడు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తున్నా అంత నాలాంటి పేదవాడికి అంత యూస్ఫుల్గా లేదు. ఎందుకంటే ఒక 2 రూములు స్లాబ్ వేసుకొని ఉంటే గవర్నమెంట్ ఇచ్చే సరిపోతుంది. కానీ ఒక హాలు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి పెద్దగా కట్టుకొని మేము 5 లక్షలు ఇస్తుంటే పేదవాళ్ళకి ఏమాత్రం లాభలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది డబ్బులు పెట్టి కట్టుకునే వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది. నాలాంటి పేదవాడికి ఏం యూస్ఫుల్గా లేదు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ మీద అంత సంతృప్తికరంగా నాకు లేదు. ఇంతకు కింద గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అసలు డబుల్ బెడ్రూమ్ అని ప్రవేశపెట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఎవ్వరికి ఇవ్వలేకపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మెయిన్ ఓడిపోవడానికి కారణం డబుల్ బెడ్రూమ్స్. నేను నా ఫేస్బుక్లో కానీ 10 సంవత్సరాల నుంచి కానీ చెప్పాను అందరికీ, డబుల్ బెడ్రూమ్స్ వల్ల టీఆర్ఎస్ ఓడిపోవచ్చు. టీఆర్ఎస్ ఓడిపోతే దానికి కారణం డబుల్ బెడ్రూమ్సే. రైతు బంధు అందరు రైతులకు భూములకు ఎక్కువ డబ్బులు ఇచ్చేదానికి అన్నట్టుగా నేను చెప్పాను. కాబట్టి డబుల్ బెడ్రూమ్స్ కేసీఆర్ గవర్నమెంట్ ఎవరికి సరిగా ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినా ఏమాత్రం పథకం పెట్టింది కానీ దాన్ని ఎట్లా ఫాలోఅప్ చేయాలనేది సరిగా లేదు. పేదవాడికి ఏమాత్రం యూస్ఫుల్గా లేదు. కాబట్టి పేదవాడు సంతృప్తిగా ఉంటేనే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా గవర్నమెంట్ లాగానే ఉంది. జెంట్స్ కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్రీ బస్సు అని పెట్టారు. బాయ్స్కి ఏమాత్రం, అది జెంట్స్కి ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఫ్రంట్ నుంచి లేడీస్ ఎక్కుతున్నారు, బ్యాక్ నుంచి లేడీస్ ఎక్కుతున్నారు. బస్సులో సీట్లు ఇవ్వట్లేదు. ఇంకా మగవాళ్ళకి టికెట్స్ రేట్లు పెంచారు. వాళ్ళు ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నేను చెప్పేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే, ఈ ఫ్రీ బస్ పథకం తీసేసి మహిళలందరికీ అది 2,500 రూపాయలు ఇచ్చే పథకం స్టార్ట్ చేసి, అట్లాగే గ్యాస్ సిలిండర్కి 500 చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఫ్రీ బస్ తీసేసి ఎంబడే మహిళలందరికీ 2,500 ఇవ్వాలి.
మళ్ళీ గ్యాస్ సిలిండర్ 500 చేయాలి. వాళ్ళు ఇంకేమేమి చెప్పారో చేసి ఇంకా మహిళలందరికీ ఇంకా మంచి మంచి పథకాలు చేసి మన రాష్ట్రంలో మహిళా శక్తిని ఇంకా పైకి తీసుకురావాలని కాంగ్రెస్ గవర్నమెంట్కి నా చిన్న సలహా. కాబట్టి ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి. తీసేసి మగవాళ్ళందరికీ రేట్స్ పెంచేశారు, చాలా రేట్స్ పెంచారు. ఆ రేట్లు పెడితే వాళ్ళకి టికెట్స్ రేట్స్ తీసేసి మాకు పెంచితే వాళ్ళ భారాన్ని వీళ్ళ మీద వేసినట్టే కదా. కాబట్టి వద్దు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి 2,500 ఇచ్చి పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ 500 చేసి మిగతా ఇంకేమైనా పథకాలు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మంచిగా కోటీశ్వరాలుగా చేయాలని వాళ్ళు కావాలని, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్కి నా చిన్న సలహా. అంతేగాని డబుల్ బెడ్రూమ్ మీద అయితే నాకు సంతృప్తిగా లేదు, హ్యాపీగా లేదు. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంతే. దీంట్లో ఎవరు రకరకాల కామెంట్లు పెట్టదు. నా ఒపీనియన్ అంతే. నేను ఎవరిని ఏమనట్లేదు. ఒక పేదవాడికి ఉపయోగంగా లేదు. ఒక 5 lakhsలో ఒక 2 రూమ్లు కట్టుకుని ఉంటే 5 lakhsలో అయిపోతుంటే వాడికి ఏ బాధ ఉండదు. కానీ పెద్ద సైజులో వచ్చి 5 lakhsలో కట్టుకోమంటే ఇంకా 5 lakhs కలపాలంటే ఒక పేదవాడు ఎట్లా కలుపుకోలేడు. కాబట్టి మళ్ళీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా అది డబ్బులు ఉన్న వాళ్ళకే ఉపయోగం, పేదవాడికి ఎన్నో ఉపయోగం. ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ కట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తుందంటే ఒక మనిషి కింది నుంచి పైకి లేవట్లేదు అంటే అతన్ని లేపాలి. కానీ నువ్వు ఫస్ట్ తర్వాత నేను లేపుతా అంటే అది అర్థం లేదు. నువ్వు కట్టుకొని నేను తర్వాత బిల్ ఇస్తా అంటే అది అర్థం లేదు. ఒక డబ్బులు లేనివాడు ఫస్టే ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు ఇల్లు కట్టుకుంటాడు? ఫస్ట్ ఇవ్వాలి కదా. కట్టిన తర్వాత ఇస్తే ఎలా? మా దగ్గర కట్టుకునేంత డబ్బు ఉంటే గవర్నమెంట్ని ఎందుకు సాయం అడుగుతాం కదా, చిన్న లాజిక్. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.